ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో యుఎస్ లో మన భారతీయుల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, ఎంత దారుణంగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి భయభ్రాంతులకు ఉన్నారు, లేదు అంటే అక్కడ ఉన్న పిల్లల టెన్షన్ ఏంది, అసలు ఇవన్నీ జరగనికి కారణం ఏంటి, ఎందుకు యుఎస్ లో మన ఇండియన్స్ ని బయటికి పంపిస్తున్నారు అనేది ఒక్కసారి అమ్మ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే బాబు. సో నిజంగా చెప్పుకోనికి చాలా బాగుంటదమ్మా. మా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, మా అమ్మాయి యుఎస్ లో ఉంది, అమెరికా సంబంధం, మా అబ్బాయి యుఎస్ లో చదువుతున్నాడు, ఆస్ట్రేలియా, యూకే, చెప్పుకోనికి ఎంత బాగుంటాయో. బట్ ప్రాక్టికల్ గా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, భరించలేని కష్టాలు వస్తాయి, రండి అని చెప్పడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అమ్మా. సో ఫస్ట్ ఏంటమ్మా, యుఎస్ లో ఉన్న ఇండియన్స్ ని ఎందుకు పంపించాలి అని అనుకుంటున్నారు? యుఎస్ లో చాలా పనిచేసి, అంటే ఈ మధ్య ట్రంప్ గారు ఒక రూల్ పెట్టారు. ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఉద్యోగంగా H1B వీసాకి వెళ్ళిన వాళ్ళు, అంటే ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళే అవన్నీ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు జాబ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 1 year 2 years ఎంత టైం ఉంటో అంత టైం పని చేసుకొని మీరు మీ ఇండియాకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అట్లాగే స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు మీ చదువు అయిపోగానే మేము పంపించేస్తున్నామని చెప్తున్నారు. అంతేగాని అంటే నిజంగా అక్కడ సెటిల్ అయిపోయి జాబ్ చేసుకునే వాళ్ళని ఏమనట్లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏ పర్పస్ కోసం వచ్చారు, ఆ పర్పస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి. చదువుకోవడానికి వచ్చారు కదా, మీరు ఎంఎస్ చేయడానికి వచ్చారు కదా, ఎంఎస్ అయిపోగానే వెళ్ళిపోండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడికి వెళ్ళి చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ, ఎందుకంటే తల్లిదండ్రులు నేను ఇక్కడికి రావడానికి అప్పులు చేశారు, సో వాళ్లకు నేను మళ్ళీ నాకు వాళ్ళు పంపించే పరిస్థితి కాకుండా నా డబ్బులు నేనే సంపాదించుకోవాలని వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి చదువుకుంటూ, చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పని చేసి కష్టపడి సంపాదించుకుంటున్నారు అనమాట. వాళ్ళేం తప్పు చేయట్లేదట. కాకపోతే ఇప్పుడు ఈ ట్రంప్ ఏమంటున్నాడంటే, అలా వీలు లేదు, మీరు ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు లేదు, ఎవరైనా సరే మీ ఉద్యోగం ఎంత ఉందో, కాంట్రాక్ట్ టైం ఎంత ఉందో ఆ టైం అయిపోగానే మీరు ఇండియాకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే $14,000 మీరు పెనాల్టీ కట్టాలి. తర్వాత ఏమంటున్నారంటే, ఈ మధ్యలో అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న టైంలో ఏమాత్రం మీరు అమెరికా గురించి వర్స్ట్ అంటే వ్యతిరేకంగా మాట్లాడినా, ఏమాత్రం మీరు యాంటీ సోషల్ యాక్టివిటీస్ అంటే ట్రాఫిక్ లో వెళ్తూ ఏ చిన్న తప్పు చేసినా కూడా వాళ్లకు జైలు శిక్షే. కాబట్టి అంటే ఇది ఏంటంటే ఒక రకమైన హరాస్మెంట్. ఇలా అయినా చేస్తే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి, నిజంగా చక్కగా అక్కడ స్థిరపడి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇటువంటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ కి. ఆ స్టూడెంట్స్ పాపం చదువుకుంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఏదో చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళు చదువుకుంటూ ఆ ఉన్న డబ్బులతో చాలా నానాక కష్టాలు పడి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఇటు చదువుకోవాలి, ఇటు ఉద్యోగానికి వెళ్ళాలి. పెట్రోల్ బంకులలో, తర్వాత ఎక్కడన్నా రెస్టారెంట్స్ లో, లేకపోతే మాల్స్ లో పనిచేస్తూ చాలా మటుకు తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా ఉన్నారు. సో అలాంటివి ఏమీ చేసుకోవడానికి వీలు లేదు. సో కాబట్టి కంపల్సరీగా మీరు మీ పర్పస్ అయిపోగానే, మీ పని అయిపోగానే ఇండియాకు వెళ్ళాలి, లేకపోతే నేనే పంపించేస్తాను అనేది ఇప్పుడు ఒక కొత్తగా జరుగుతున్నది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళ పిల్లలు అమెరికాలోనే ఉండాలి, అక్కడే పని చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా పడిని వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డని వీళ్ళకు ప్రిస్టేజ్ ఇష్యూ ఏంటంటే, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అక్కడ ఉన్నది, అంటే అదొక పెద్ద గ్రేట్ గా చెప్పుకున్నారు. అంటే ఎంత కష్టాలు పడుతున్నారు. సో మనము అక్కడికి పంపించినందువల్ల వాళ్ళు నిజంగా అక్కడ సేఫ్ గా ఉన్నారా? స్టూడెంట్ లైఫ్ అంటే ఏముంటదండి, జనరల్ గా స్టూడెంట్ లైఫ్ అయితే మన దగ్గర ఏముంటది, కాలేజ్కి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, ఇంటికి వచ్చి వాళ్ళ చదువు పేరెంట్స్ చూస్తుంటారు. అక్కడ ఏంటి, వాళ్ళ సర్వైవల్ కోసం చూసుకోవాలి, ప్లస్ వాళ్ళ చదువు వాళ్ళు కాన్సన్ట్రేషన్. అట్లాంటిప్పుడు ఎంత కష్టం అవుతుంది అనేది తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. కొంతమంది పిల్లలు చాలా మటుకు, అమ్మ మేము ఉండలేకపోతున్నాం, వద్దు రావద్దు, నువ్వు అక్కడే ఉండు, ఇక్కడ ఊర్లో అందరికి చెప్పేసాను నేను, మా వాడు అక్కడ చదువుకుంటున్నాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళ కష్టాలు ఏంటని వీళ్ళని వెళ్ళి వారు 2-3 నెలలు ఉండమంటే నా బాబాయ్ మేము ఉండమని వెనక్కి వచ్చేస్తున్నారు. మరి మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారని చూడట్లేదు. నేను మొన్న ఎవరో ఒక ఆవిడని కలిశాను. ఆవిడ అన్నది, అంత బాగున్నారు మేడం, ఏమీ ప్రాబ్లం లేదు, ఇంకేంటండి హ్యాపీ ఫ్యామిలీ. లేదు మేడం, నాకు ఒక చాలా బాధగా ఏంటంటే, ఒంట్లో బాగాలేదా, ఆరోగ్య సమస్య ఏమి లేదండి, మరి ఫైనాన్షియల్గా ఏమీ లేదండి, మరి ఏంటంటే మా అబ్బాయిని వెళ్ళమంటే అమెరికాకి వెళ్ళి ఉండి చదువుకోరా అంటే
వెళ్ళనంటున్నాడండి. అసలు నాకు నేను బతుకున్న రోజులలో ఈ కోరిక తీరుతుందో లేదో అంటుందండి ఆవిడ. వాడేమో నేను వెళ్ళను మర్రో, నేను మీకు ఒక్కడే అబ్బాయిని, ప్లస్ తర్వాత నాకు అసలు ఎటువంటి, కొంతమందికి అసలు అక్కడ వెళ్ళడం ఇష్టం ఉండదు, ఇండియాలోనే ఉండాలని ఉంటుంది. మేము ఎంత కష్టపడ్డా అక్కడ ఒకవేళ లక్షలు వచ్చినా ఇక్కడ మాకు వేలల్లో ఉంటాం, మేము తల్లిదండ్రులను చూసుకుంటాం అనే పిల్లలు చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు. ఆడేమో నేను వెళ్ళనమ్మా, నేను మీ దగ్గరే ఉంటాను, ఎందుకంటే మనకు కూడా ఎవరు చుట్టుపక్కల ఎక్కువ లేరు, మిమ్మల్ని చూసుకోవాలి, మీకు 70 సంవత్సరాలు వచ్చాయి అని అంటే, లేదండి మేము చనిపోయినా కూడా పర్లేదు ఆవిడంటది, నేను చనిపోయలేక మా వాడు అక్కడ ఉండాలి, నాకు అప్పుడండి తృప్తి అంటుందండి. అండ్ దేంతో చేయాలి, ఏం చేయాలి, ఏం అసలు ఎవరన్నా పిల్లలు కళ్ళెదురు ఉంటే చాలురా బాబు అని మనం అనుకునే పేరెంట్స్ మీరైనా చెప్పండి మేడం అంటే ఏం చెప్తారు, నేను పిలిచాను పని చేయించలేము, ఏంటి బాబు అంటే, మేడం మీరే చెప్పండి మేడం, మా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఇద్దరు ఒకరికొకరు చేతులు పట్టుకొని నడవలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు ఏదో భగవంతుడు ఇచ్చిన దాంట్లో మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి మా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు, నేను చక్కగా మా తల్లిదండ్రుల దగ్గర ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేడం, నాకు మెంటల్ టెన్షన్ అయిపోయింది, అసలు దీనివల్ల అసలు నేను ఈ ప్రపంచంలోనే ఉండకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడైనా ఆమెకు బుద్ధి ఉండాలి కదండి. లేదు లేదు వాడు అట్లానే అంటాడు మేడం, మీరు సర్ది చెప్పమంటాడు, నేను చీవాట్లు పెట్టేసి వచ్చా, మీకు మీ అబ్బాయి కావాలా లేకపోతే అక్కడ ఉండి ప్రెస్టేజ్ కావాలా అంటే, మేడం అదొక కోరిక మేడం అది ఏం కోరిక ఇష్టం లేకుండా బలవంతంగా అవతల చేత చేయించడం కోరిక అంటే అబ్బాయి కూడా తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నాడు కదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారండి, వద్దు మేము వెళ్ళం మర్రో అంటే కూడా బలవంతంగా అక్కడికి పంపించేసి, మేము కష్టాలు పడుతున్నామంటే కూడా నువ్వు ఎటువంటి కష్టమైన పడు, నువ్వు మాత్రం రావద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మా పిల్లలు ఉన్నారు, అక్కడ మా పిల్లలు చదువుకుంటున్నారని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళకి నిజంగా ఎంత కష్టాలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్ లో నిజంగా మీ పిల్లల చదువు అయిపోతే తప్పకుండా వెనక్కి రమ్మని చెప్పండి, ఉద్యోగం రీత్యా పోతే అక్కడ ఒకవేళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయి ఇంకా వాళ్ళు ఉండకూడదు అన్నప్పుడు తప్పకుండా పంపించండి. ఎప్పుడైనానండి ఇష్టం లేకుండా నేను నీ దగ్గర ఉంటానంటే మీరు ఎన్నో తప్పులు వెతుకుతారు, నన్ను ఎలా బయటికి పంపించాలని, అంతే కదా. నేను మీ ఇంట్లో వచ్చి ఉన్నానండి, ఒక రోజు ఉన్నాను, రెండో రోజు మీరు చెప్పారా అమ్మా ఇంకా వీలు కాదు వెళ్ళిపోండి అంటే, లేదు నేను ఉంటాను అంటే, సరే రెండో రోజు భరించారండి, మూడో రోజు నాలుగో రోజు నన్ను ఎలా బయటకు పంపిస్తారని మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే నేను ఉండడం ఇష్టం లేదు, ఇప్పుడు అక్కడ జరిగేది కూడా అదే. సో మీరెవ్వరు ఇక్కడ ఉండకండి అని వాళ్ళు చెప్తున్నప్పుడు, అతను చెప్తున్నప్పుడు కావాలని ఎన్నో తప్పులు వెతికేసి వాళ్ళని లీగల్ గా వాళ్ళని ఇరికించేసి లాస్ట్ కి వీసాలు రాకుండా వాళ్ళ పాస్పోర్ట్లు కూడా లాగేసుకొని వాళ్ళని నానాక తిప్పలు పెట్టి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. కాబట్టి దయచేసి మీ పిల్లలు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ చదువు అయిపోయింది మేము వచ్చేస్తాము అంటే బాబు వచ్చేయమనే చెప్పండి, కానీ పర్లేదు ట్రంప్ అలాగే అంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు, ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, మీరు అక్కడే ఉండు పర్వాలేదు ఏం కాదు అని ఆయన చావు కోసం ఎదురు చూడకండి. రేపొద్దున ఏమవుతుందంటే మీ పిల్లలు కష్టపడిపోయి అక్కడ వస్తే మీరు తిడతారు, అక్కడ ఉందామంటే ఆడెళ్ళి పంపంటున్నాడు, నిజంగా వస్తే ఇక్కడ అక్కడేమో వెళ్ళి పంపంటాడు ఆయన. ఏం చేస్తారండి లాస్ట్కి ఏం చేస్తారు, అసలు ఎక్కడే ఉండకుండా వెళ్ళిపోతారు పైకి. కాబట్టి దయచేసి మీ పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు ఎవరైనా వస్తారు అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎపిసోడ్ లాగా కాకుండా, బాబు నా చచ్చిపోయే లోపల నా చివరి కోరిక ఏంటి అంటే, ఎవరైనా 70 సంవత్సరాల వాళ్ళు నేను ఆ పుణ్యక్షేత్రం చూద్దాం అనుకుంటే, నా కొడుకు పెళ్లి చూద్దాం అనుకుంటే, ఇవిడకి చనిపోయినా పర్లేదు, చనిపోయే లోపల మా వాడు అక్కడ ఉండాలి, అది నా కోరిక అంటుంది. కాబట్టి అలాంటి పిచ్చి కోరికలు కోరుకోకండి. సో ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటది, ఎందుకంటే మా పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నారని. అతను చెప్పింది కూడా మా కోసమే అనుకొని, మన దేశం కోసం మనం పనిచేసుకుందాము, మన టాలెంట్ ఏందో మనం ఇక్కడ చూపించుకుందాము కదా. కాకపోతే అక్కడ కొంచెం తక్కువ అక్కడ ఎక్కువ రావచ్చు, ఇక్కడ తక్కువ రావచ్చు కదా. మన వాళ్ళని చూసుకుంటూ మనము ఉండొచ్చు, పచ్చడన్నం తిన్నా పర్లేదు, మీరు అక్కడికి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు బిర్యానీ తినే బదులు ఇక్కడ మనం ఉంటాము అని అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఉండేలాగా తల్లిదండ్రులు కూడా అందులో పిల్లలకి ధైర్యం చెప్పండి. ఇష్యూ ఏమి లేదండి అందులో. అమెరికాలో వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తేనే గొప్ప కాదండి. రేపొద్దున మీకు ఒంట్లో బాగాలేకపోతే మీ పక్క ఊర్లో ఉంటే పరిగెత్తుకుంటూ ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో పరిగెత్తుతాడు. నిజంగా భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్తే వాడు రావడానికే, మీ శవాన్ని చూడడానికే రావడానికే చాలా టైం పడుతుంది. కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి మానుకొని మీకు చివరి కోరికలు కాదయ్యి మీవన్నీ వాళ్ళ మీద రుద్దకుండా, అలాంటి పిల్లలు వెళ్ళను అన్న పిల్లలను మాత్రం అక్కడ ఉండే వాళ్ళ అమ్మాయి ఇలా ఉండి పరిస్థితి అంటే, నాన్న అయిపోయింది కదా నా ఉద్యోగం వచ్చేసాయి మా దగ్గరికి అని ధైర్యంగా మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పండి. సూపర్ చెప్పారమ్మా, థ్యాంక్ యూ.